హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ హల్లే చెప్దాం. అందరూ సంతోషంగా ఉన్నారా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రము నా తండ్రి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రము నా ప్రభువా. తండ్రి, పునరుద్ధరణ దినమున ప్రభువా నా తండ్రి నాయన, మిమ్మల్ని స్తుతించే భాగ్యము నా తండ్రి. ఎన్నికలేని మా అందరికి ఇచ్చిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రము నాయన. ప్రభువా, నీ మాట వినాలని వచ్చి ఉన్నాము నాయన. అయ్యా, నీ మాట విని ప్రభువా మా బ్రతుకులు కట్టుకోవాలని, మా బ్రతుకులు సరి చేసుకోవాలని ప్రభువా, అయ్యా నీ మార్గములో మేము నడుచుకోవాలని ప్రభువా ఆశతో వచ్చి ఉన్నాము నాయన. వచ్చిన మందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీ మాట మమ్మల్ని నడిపిస్తుంది నాయన. నీ మాట మరణమును తప్పిస్తుంది ప్రభువా. నీ మాట ఎదురు వచ్చే సమస్యతో పోరాడే శక్తిని ఇస్తుంది నాయన. నీ మాట కీడును తొలగిస్తుంది నాయన. నీ మాట అపాయమును తప్పిస్తుంది నాయన. నీ మాట ధైర్యమునిస్తుందయ్యా. నీ మాట బలమునిస్తుందయ్యా. నీ మాట కృపనిస్తుంది ప్రభువా. నీ మాట కోసం వచ్చి ఉన్నాము నాయన. అయ్యా, మా ఖాళీ హృదయాలని మీ వాక్యముతో నింపబడాలి ప్రభువా. నీ మాటలతో నింపబడాలి నా తండ్రి. మేము కృప పొందుకొని బయటికి వెళ్ళాలి నాయన. అటువంటి కార్యం మీరు జరిగించండి దేవా. నిలబడింది మనుషుడు కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు సెలవిచ్చినారు. నా మాటలు నాశనము చేయండి, మీ మాటలు ఉద్దింప చేయండి నాయన. పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, వచ్చిన మందరూ మీరు దర్శించమని కృపద ఇచ్చేమని యేసయ్య నామములో ఈ చిన్ని ప్రార్థన మనం అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. మనం చాలాసార్లు చాలా వాక్యాలు ధ్యానం చేసుకున్నాం. పోయినసారి మందిరం గురించి కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నాం. ఇవాళ కూడా ఏంటంటే మందిరం గురించే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు దేవుడు అసలు మందిరం గురించి ఏం చెప్తున్నాడు అని కొన్ని అమూల్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా అసలు మందిరము ఎందు నిమిత్తం కట్టబడుతుంది, ఎందు నిమిత్తం కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అసలు మందిరము ఎందు నిమిత్తం కట్టబడుతుంది, అసలు ఎందు నిమిత్తం కట్టబడింది అంటే దీని గురించి దేవుడు సొలొమోను గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు గారు రాసిన, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను, అతడి రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవుడు వాక్యం విందాము. మొట్టమొదటిగా ఏంటంటే మందిరము ఎందు నిమిత్తం కట్టబడుతుంది, అసలు మందిరము ఎందుకు కట్టబడాలి, అసలు మందిరము ఎందుకు కడుతున్నారు అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మందిరం ఎందుకు కట్టబడుతుందంటే ఆయన నామ ఘనత కొరకు కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామ ఘనత కొరకు మందిరం కట్టబడుతుంది. ఇది మనుషుల కొరకు కాదు, లేదంటే పలానా పరిస్థితుల కొరకు కాదు, పలానా వాటి కొరకు కాదు, కానీ ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామ మహిమపరచబడాలి, ఆయన నామము నిత్యము స్తుతించబడ్డానికి ఒక మందిరము కట్టబడుతుంది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించే దేవుడు సొలొమోను గురించి చెప్పాడు. ఇప్పుడు సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నారంటే ఒక మాట చూద్దాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 44వ వచనం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 44వ వచనం. 1 రాజుల గ్రంథం 8:44. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు, ఏ స్థలముకైనను. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. మరియు నీ జనులు, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే సొలొమోను గారు దేవుడికి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు ఈ మాటలు.
ఏం మాట్లాడుతున్నారంటే, నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలముకైనాను బయలుదేరినప్పుడు, చదవండి, నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన, ఏందంట, నీవు కోరుకున్న ఈ పట్టణము తట్టు. ఇంతకు యేసు ప్రభు గారు ఏం కోరుకున్నారంట? ఏం కోరుకున్నారంట? ఏ పట్టణం కోరుకున్నారు? ఏ పట్టణం? యెరూషలేము పట్టణము తట్టును. ఇంకేంటంట, చదవండి ఫాస్ట్గా. నీ నామఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవానగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమునందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను, చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము తట్టును పట్టణము తట్టును ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో నీవు వారి ప్రార్థన ఆలకించి వారి విన్నపము ఆలకించి వారికి జయమును అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ రాసింది, పైన రాసుంటే, ఎవరైనాను ఈ మందిరము తట్టు చేతులు చాపి ప్రార్థన చేసినడలా వాళ్ళ విన్నపమును ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ప్రాముఖ్యంగా అసలు మందిరము ఎందుకు నిర్మించబడుతుందంటే, ఆయన నామ ఘనత కొరకు మందిరము నిర్మించబడుతుంది. రెండో చెప్పాలంటే, నీకు విడుదల కొరకు నిర్మించబడుతుంది మందిరం. హల్లెలూయా. ఎవరి కొరకు అంట? మొట్టమొదటిగా ఎవరి కొరకు? ఫాస్ట్గా చెప్పాలి. ఒకటేమో దేవుడి కొరకు నిర్మించబడుతుంది మందిరము. రెండోది ఎవరి కొరకు నిర్మించబడుతుందంట? నీ కొరకు నిర్మించబడుతుంది మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన నామ ఘనతకు నిర్మించబడుతుంది. రెండోది నీ గురించి, నీ కొరకు నిర్మించబడుతుంది మందిరం. చూడండి ఒక మాట, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం భాష చూద్దాం. వారు అందులో నివాసము చేసి కీడైన యుద్ధమైన తెగులైన కరువైన మా మీదకు వచ్చినప్పుడు, ఎక్కడంట? ఈ మందరం ఎదుట మాకేమొచ్చినా, యుద్ధం వచ్చినా, తీర్పు వచ్చినా, కీడొచ్చినా, కరువు వచ్చినా, ఎటువంటి సమస్యలు మా జీవితంలోకి వచ్చినా, ఎటువంటి సమస్యలు మా జీవితంలోకి వచ్చినా, మేమంట ఏంటంటే ఆ మందిరం ఎదుట, మీ ఎదుట నిలబడి మా శ్రమలలో నీకు మొరపెట్టినప్పుడు నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు అంతేనా? హల్లెలూయా. ఎవరి కొరకు అంటే మందిరం? చూడు పక్కన చాలా మందికి విషయాలు అర్థం కావట్లా. అరే మందిరం కట్టేసుకుని సేవకుడు ఏదో అయిపోతాడు, సేవకుడు బాగుపడిపోతాడు చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ మందిరము దేవుడి ఘనత కొరకు కట్టబడుతుంది అనే విషయం ఒక్క దేవుడిని నమ్ముకున్న బిడ్డలుగా మాత్రమే తెలిసింది. హల్లెలూయా. ఈ మందిరము దేని కొరకు కట్టబడుతుందంటే నీ కొరకు, దేవుని కొరకు కట్టబడుతుంది మందిరం ఇక్కడ. హల్లెలూయా. ఒకటి నీకు విడుదల కొరకు, నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, కీడు వచ్చినా, చెప్పాలంటే కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా, తీర్పు వచ్చినా, ఏది వచ్చినా నీవు ఆయన ఎదుట, మందిరం ఎదుట నిలబడి నీ శ్రమలో నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన నామ ఘనత కొరకు ఇక్కడ మందిరము కట్టబడుతుంది. హల్లెలూయా. మందిరానికి ఆయన పేరే పెట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే మందిరము మీ కొరకే కట్టబడుతుంది. మందిరము మీ కొరకే కట్టబడుతుంది అని నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? బైబిల్. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 50. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఒక క్రైస్తవులకే కాదు, లేదంటే పలానా ఒక వ్యక్తులకే కాదు, పలానా ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు, సమస్త ప్రజలకి ఇది ప్రార్థనా మందిరం. హల్లెలూయా. అవునా కదా?
దేవుడు అంటున్నాడు, నా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపజేస్తా. హల్లెలూయా. ఒక మనుషుడు చెప్పట్ల, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నిన్ను ఆనందింపజేస్తా నా మందిరంలో. నిజంగా ఒక మాట చెప్పనా, మందిరంలో దొరికే ఆనందం బయట దొరికిద్దా దొరకదా? డబ్బులతో దొరికిద్దా? బయట బంగారంతో దొరికిద్దా? వెండి పెట్టి కొలవచ్చా? దేన్ని పెట్టినా నీకు ఆనందం రాదు. దేవుడి మందిరంలో సంతోషం వేరు, దేవుడి మందిరంలో ఆనందం వేరు, దేవుడి మందిరంలో కృప వేరు, దేవుడి మందిరంలో దీవెన వేరు, దేవుడి మందిరంలో ఆశీర్వాదం వేరు. సమస్తము చెప్పాలంటే సమస్తము ఉన్నాయి దేవుడి మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిరము నీ కొరకు, దేవుని కొరకు కట్టబడుతుంది. ఒక మాట చూడండి, లేవియా కాండము 20 అధ్యాయము 26 లేవియా కాండం 20 అధ్యాయం 26 మీ ఫాస్ట్గా తీయాలి. 20 అధ్యాయం 26. యెహోవాను నేను పరిశుద్ధుడును, అన్యజనుల నుండి ఏమన్నారు చెప్పనా? ఏమన్నారు సార్? మీరు ఎవరు వారు అనుకుంటున్నారు? నా వారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఎవరు వారంట? మీరు పలానా కులానికి పలానా మతానికి సంబంధించిన కాదు, నా వారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సంబంధించిన వారు కాబట్టే నేను మిమ్మల్ని అన్యజనుల నుంచి వేరు చేసి నా మందిరానికి మిమ్మల్ని తీసుకొచ్చా. హల్లెలూయా. అంటే జాగ్రత్తగానండి, మందిరము దేని కొరకు కట్టబడుతుందంటే ఆయన నామ ఘనత కొరకు కట్టబడుతుంది. మందిరము దేని కట్టబడుతుందంటే నీకు విడుదల ఇవ్వడానికి కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా. ఎవరైనా, ఎటువంటి వారైనా, ఎలాంటి వారైనా, ఎంత పాపాత్ములైనా, ఎంత దోషణ చేసిన వాళ్ళైనా, ఎన్ని హింసలు పెట్టిన వారైనా, ఎవరైనా ఈ మందిరంలోకి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మందిరము సమస్తనికి ప్రార్థన మందిరం. ఉదాహరణకు అడుగుదాము. ఉదాహరణకు ఒక మాట అన్నా, ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరికన్నా బయటికి వెళ్తున్నారు అనుకో, ఎక్కడికి వెళ్ళారు? సపోజ్ ఈ మందిరం దాటి బయటికి వెళ్ళి ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకో, అమ్మా నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు అని అడిగారు అనుకో, ఏం చెప్తా? ఇప్పుడు అన్నాం. ఇప్పుడు చెల్లి చెప్పింది, ఏం చెప్పావు? మంచి కాపరి మినిస్ట్రీ. అది సపోజ్ ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళకి వెళ్ళి అడిగాను అనుకో, బాబు నువ్వు ఏ మందిరికి వెళ్తున్నావు ఆయన అంటే ఏం చెప్తాడు? సిఎస్ఐకి వెళ్తున్నావు. బాబు నువ్వు ఏ మందిరికి వెళ్తావు? ఒక్కొక్కళ్ళు ఒకటి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా బాబు నువ్వు మందిరానికి అంటే, అయ్యా నేను అబ్రహాం గారి లింకన్ గారి మంచి కాపరి మినిస్ట్రీస్లో మంచి సంఘానికి వెళ్తున్నావు అని చెప్తావా? నువ్వేమన్నా మీది ఏ సంఘం? ఏం చెప్తారు? మంచి కాపరి. ఇప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు ఏమంటావు? అయ్యా మా సంఘానికి రా, మా సంఘానికి వచ్చాడు ఒకసారి, మా సంఘానికి రా, ప్రార్థన చేసుకోండి. వేరే వాళ్ళు మనం చెప్తాం చెప్పవా? ఏ సంఘం అంటావు? నా సంఘం అంటావు, అంతేనా? మా అబ్రహాం లింకన్ గారి సంఘం అంటావా? మా సంఘం అంటే దాని అర్థం నా సంఘం ఇది. హల్లెలూయా. నా సంఘం ఇది, దేవుడి సంఘం. నా కొరకు కట్టబడుతుంది, నా దేవుడి కొరకు కట్టబడుతుంది, ఆయన నామ ఘనత కొరకు కట్టబడుతుంది, ఆయన నామ మహిమ పరచడం కొరకు కట్టబడుతుంది, ఆయనకు ఘనత కలుగుటకు ఇక్కడ మందిరము కట్టబడుతుంది. హల్లెలూయా. నా మందిరము అని చెప్పగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే మందిరమును గురించిన ఒక చింత ఖచ్చితంగా ఉండాలి. దీన్ని పౌలు గారు అంటారంట, ఈ భారమునకు దినాదినము పెరుగుతుంది అంటాడు. ఎన్ని దినాలు? దినదినము పెరుగుతుంది. చూడండి ఒకసారి 2 కొరింథీయులు 11 అధ్యాయం 28 2 కొరింథీయులు. ఇవియుగాక సంఘములన్నిటి గురించి చింతన కలదు, ఈ భారము దినదినము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కలుగుతుందంట పౌలు గారికి? ఒక దినం కలిగిందా? 2 దినాలు కలిగిందా? దినము భారం కలుగుతుంది. మందిరముల గురించి చింత కలుగుతుంది ఆయనకి. దేవుడి గురించిన మహిమ కలిగిన మందిరము నిర్మించబడాలి అని దినము భారముతో ఉన్నాడు. హల్లెలూయా. పోయినసారి నేను చెప్పినట్టుగా నిజంగానే ఏంటంటే మనం ఇంటి విషయంలో ఎంతకైతే ఆలోచిస్తున్నామో మందిర విషయంలో అంతకంటే ఎక్కువ ఆలోచించాలి. హల్లెలూయా. ఏనేంది ఎప్పుడు చూసి ఇదే చెప్తున్నాడా అనుకోమాకండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పరలోకం పోవాలని చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, సమాధులు పెట్టబడినప్పుడు
నరకం అనే స్టాప్ దగ్గర ఆగకుండా, అగ్నిగుండం అనే స్టాప్ దగ్గర ఆగకుండా నువ్వు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోవాలని చెప్తున్నా. హల్లెలూయా. ఎప్పుడు చూసి ఇల్లు కట్టించినట్టు మందిని కట్టాలి. హల్లెలూయా. ఇది దేవుడి పని, మనుషుల పని కాదు. హల్లెలూయా. ఇది మనుషులు చెప్పట్ల, దేవుడు చెప్తున్నాడు. దేవుడి కొరకు కట్టబడుతుంది మందిరం ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఇంటి గురించి ఎంతగా బాగా, నా ఇల్లు ఇలా ఉండాలి, నా అక్కడ కిటికీ ఉండాలి, ఇక్కడ మంచం ఉండాలి, ఇక్కడ ఇలా పెట్టుకుంటే మందిరంలో ఇక్కడ పెట్టుకుని ఇంట్లో బాగుంటే, ఎలాగైతే నువ్వు ఆలోచిస్తున్నావో మందిరము గురించి అటువంటి ఆలోచన ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చెయ్యాలి అన్నదానికి మీకు ఆన్సర్ చెప్తాను నేను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 వచనం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 1 వచనం. ఎందుకు ఆలోచించాలి మందిరం గురించి? మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుందంట? చేతి పనికి కట్టబడిన నివాసం పరలోకంలో ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నువ్వు ఈ లోకంలో మందిరాన్ని గురించి ఎప్పుడైతే నువ్వు కట్టడానికి నీ చేతన కదా ఇంకా ఎక్కువ నువ్వు హెల్ప్ చేయగలుగుతావు, సహాయం చేయగలుగుతావో, నీకు మందిరములో ఒక ఇల్లు కట్టబడింది. నివాసం ఉంది మందిరంలో. చేతి పని కాక నిర్మించబడింది. ఎందుకు మాట చెప్పనా? ఒక మాట గుర్తొస్తుంది, దేవుడు గుర్తు చేస్తున్నాడు, మీకే చెప్తున్నాడు. ఇవన్నీ మీకే. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 5:9. నేను చెవులారా వినునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా. మీరు జాగ్రత్తగానండి, ఏమన్నాడు సార్? ఇటు అందరికీ చూడండి ఒకసారి. ఇప్పుడు మాట దేవుడు ఎలా చెప్తున్నాడు అంటే, నేను స్పష్టంగా వినున్నట్లు దేవుడు నాకు ఒక మాట చెప్తున్నాడు. ఒక మాట ఏం చెప్తున్నాడు చదవండి. నిజముగా గొప్పవి, దివ్యమైన. గొప్పవంటే చాలా 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 చెప్పాలంటే పెద్దవి, లేదంటే అసలు ఇంత పెద్దది ఎలా కట్టారా? గొప్పవి. రెండోది దివ్యమైన, అందమైనవి. ఇల్లు అనేకములు, నివాసులు లేక పాడైపోవును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో నువ్వు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నా, ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడి ఇల్లు తయారు చేసుకున్నా, నువ్వు ఈ లోకంలో ఎంత కష్టపడి ఇల్లు రెడీ చేసుకున్నా, ఒకానొక దినమున నువ్వు ఆ ఇంటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. పెట్టాలా పెట్టకూడదా? లేదు, నా ఇల్లు నాతో పాటు తీసుకెళ్తాను. వాళ్ళు చేతులు ఎత్తాడు పైకి. నా ఇల్లు ఎవరో తమ్ముడు బాగా ఎత్తాడు, ఆడి తీసుకెళ్తాడేమో వెనకాల. ఆడి చేతిసాడు ఆడు. అసలు మొన్న ఒక ఆయన కూడా అంతే. మొన్న ఒక యవనస్తుడు చనిపోయాడు. చనిపోతే వాళ్ళ నాన్నగారు అంట బైక్ కావాలని చనిపోయాడంట. అతనితో పాటు బైక్ను కూడా పాతి పెట్టారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ డబ్బులతో వేరే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టచ్చుగా, ఆడి పేరు మీద పెట్టచ్చుగా. బైక్ను పోడ్చిపెట్టారు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇవి ఎంత కష్టపడి కట్టుకున్నా, ఎంత ఇష్టంగా కట్టుకున్నా, ఎంత నచ్చిన విధంగా రెడీ చేసుకున్నా, రా అంటే నేను రా అంటావు. నేను రా అంటావా? అయ్యా నా బాధ్యత ఉంది ప్రభువా, వచ్చేస్తానయ్యా, పిల్లలు పెళ్లి చేయాలి, వచ్చేస్తా, కాసే బాగయ్యా అంటే ఊరుకుంటాడు దేవుడు? ఊరుకోడు. అయ్యా నాకు కొన్ని పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తానుండు అంటే ఊరుకుంటాడా? అయ్యా నేను బిర్యానీ తినాలి, అయ్యా ముందు అర్జెంట్గా బిర్యానీ తినొస్తానుండు అంటే ఊరుకుంటాడా? నువ్వు రా అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థలంలో వదిలేసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు ఏ మనుషుడు భూమి మీద ఆగడు. మనం చూస్తే మా తమ్ముడు అవుతాడు, మధు అని. ఏసీ రిపేర్ చేస్తూ ఉంటాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉన్న పాటను చనిపోయాడు అక్కడే. చెప్పలేము ఎప్పుడు ఎవరికి మరణానికి చిన్న పెద్ద మోసుకే తేడా ఏమీ లేదు. ఎవడన్నా రా అంటే వెళ్ళిపోవడమే. హల్లెలూయా. అది రా అని పిలిచే లోపే నువ్వు దేవుడికి దగ్గరగా, దేవుడికి సమీపంగా జీవించే వారిగా నువ్వు తయారవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిర్ణయం కలిగి, ఒక నిశ్చయిత కలిగి, ఇంకో ఈ లోకాన్ని విడిచిపెడితే నేను పరదేశంలో కన్నులు తెరుస్తా అన్న ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా, ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడినా, ఒకనొక రోజున
ఒకనొక రోజున ఆ ఇంటిని ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టాలి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి మందిరం కోసం పని చేస్తావో, దేవుడి మందిరం కోసం ఎంతైతే నువ్వు ఖర్చు పెడతావో, ఒక్క రూపాయి కూడా నీకు అది నిష్ప్రయోజనంగా మారదు. ఆ రూపాయి కూడా నీకు ప్రయోజనకరంగానే మారుతుంది. చూడండి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచ్చిన ఫాస్ట్గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న. ఒకటేమో సంఘము ఆయన శిరస్సు, సంఘము ఆయన శరీరం. హల్లెలూయా. సంఘం ఏంటంట? దేవుని శిరస్సు. సంఘం ఏంటంట? దేవుడి శరీరం. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూపుతున్న భక్తి నువ్వు ఈ లోకంలో ప్రయోజనకరంగా మారాలి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ భక్తి నీకు ప్రయోజనకరంగా మారాలి. చూడండి, నా మాట చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 4:8 ఎందుకని మందిరకు మనం పని చేయాలి, ఎందుకని మందిర నిర్మించడం మనం సహాయం చేయాలి అంటే, 1 తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 1 పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుగా ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడిన అది అన్ని విషయాల్లోనూ నీకు ప్రయోజనకరంగా మారిద్ది. హల్లెలూయా. ఇప్పటి జీవములో రాబోయే జీవములో అన్ని విషయాల్లో వాగ్దానంతో కూడిన ప్రయోజనం. దేంతో కూడిన? మన మంగళగిరి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తుంటే ఆడంటాడు గుడ్డుతో చికెన్ మొక్కతో బిర్యానీ అంటాడు. అట్లాగే ఇప్పుడు దేవుడు వాగ్దానముతో కూడిన ప్రయోజనం నీకు. హల్లెలూయా. జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటము ఇచ్చేంత ప్రయోజనం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? మందిర విషయములో ఎప్పుడైతే నువ్వు సహాయం చేయగలుగుతావో, మందిరం నిర్మించబడలో ఎప్పుడైతే నువ్వు కూడా నేనున్నాను అని దేవుడు పట్ల ఎప్పుడైతే నడుచుకుంటూ రావగలుగుతావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కృపనిచ్చేవాడిగా ఉంటాడు. ఈ సహాయం చేసేవాడిగా దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అంటాడు కదా, నా తట్టు తిరిగితే నేను నీ తట్టు. ఎందుకంటే దేవుడి పని ఇది, మనుషుల పని కాదు. దేవుడి నామ ఘనత కొరకు నిర్మించబడుతుంది, నీకు విడుదల కొరకు నిర్మించబడుతుంది, సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం అనిపించిన కొరకు ఎక్కడ నిర్మించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మందిరంలోకి అసలు నువ్వు ఏ విధంగా రావాలి, మందిరంలో నువ్వు ఏ విధంగా ఉండాలి, మందిరంలోకి నువ్వు ఏ విధంగా రావాలి, ఏ విధంగా రావాలి అంటే సంపూర్ణమైన విశ్వాసంతో యథార్థ హృదయముతో ఆయన సన్నిధికి రావాలంట. ఎలా రావాలి? సంపూర్ణ విశ్వాసంతో యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి రావాలి. చెప్పాలంటే ఒకటి ఆలోచన, దేవుడు నాతో మాట్లాడాలి అని నువ్వు మందిరానికి రావాలి. దేవుడి మాట నేను వినాలి అని నువ్వు మందిరానికి రావాలి. హల్లెలూయా. ఎలా రావాలంట? దేవుడు నాతో మాట్లాడాలి అని మందిరానికి రావాలి. రెండవది, దేవుడి మాట నేను వినాలి అని మందిరానికి రావాలి. అప్పుడు కృప వస్తుంది. హల్లెలూయా. ఎంతసేపటికి నా బాధ విను, నా కష్టం విను, నా శ్రమ విను, నేను పడుతున్న బాధ విను అంటున్నావు కానీ అయ్యా నీ మాట ఏంటో నాకు చెప్పు ప్రభువా అని మన దేవుడిని అడగగలుగుతున్నామా? హల్లెలూయా. ఓ మాట చెప్పనా, ఆయన మాటలోనే సమస్త కృప దాగుంది. హల్లెలూయా. సమస్తమైన స్వస్థత తాగుంది. హల్లెలూయా. సమస్త దీవెన ఆయన మాటలో దాగున్నాయి. అవునంటారా కాదంటారా? శతాధిపతి అంటాడు కదా, నీ మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. స్వస్థపరచబడ్డా? ప్రధాని అంటాడు, అయ్యా నీ బిడ్డ బ్రతుకున్నాడు అంటే నువ్వు రాలా, నువ్వు ప్రార్థన చేయలా, నువ్వేమి చేయలా, ఏంటి నా బిడ్డ బ్రతుకున్నాడా అని అవిశ్వాసం కాదు విశ్వాసంతో నమ్మాడు. బ్రతికాడా? బ్రతకలేదా? బ్రతికాడు. ఆయన మాటలో సర్వకృప నిలిచి ఉంది. అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే, అసలు మందిరం ఎందుకు నిర్మించబడి మందిరం నువ్వు ఎందుకు రావాలంటే, మందిరానికి నువ్వు సమీపిస్తూనే నీ మీదకు వస్తున్న తెగులు వెళ్ళిపోద్దంట బయటికి. హల్లెలూయా. నువ్వు మందిరానికి సమీపంగా రాగానే, సమీపం అంటే మందిరం లోపలికి నేను చెప్పట్లా, మందిరానికి సమీపంగా రాగానే తెగులు నీ నుంచి బయటికి వెళ్ళిపోద్దంట. చూడండి, సంఖ్యాకాండము 8వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 8:19. సంఖ్యాకాండము 8:19. మరియు ప్రత్యక్ష గుడారములో
ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, ఇశ్రాయేలీయులలో ఈ మాట కూడా, ఇశ్రాయేలు పరిశుద్ధ మందిరానికి సమీపించినప్పుడు ఏ తెగులైనను, హల్లెలూయా హల్లెలూయా, మందిరానికి ఎప్పుడైతే నువ్వు సమీపిస్తావో ఏ తెగులు నీకు సమీపించదంట. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీకు దగ్గరకు ఉంటాడో ఏ కష్టము, ఏ నష్టము, ఏ శ్రమ, ఏ కురంగ తీసేది కూడా నీకు దగ్గరగా రాదు. హల్లెలూయా హల్లెలూయా. అసలు మందిరంలో నువ్వు ఎలా ఉండాలి అంటే మూడే చెప్తావు. చూడండి, కీర్తన గ్రంథం 52 అధ్యాయము 8వ వచనంలో, పచ్చని ఒలీవ చెట్టు వాళ్ళ నిత్యము దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి? దేవుడి మందిరం ఎలా ఉండాలంటే నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలి. మొట్టమొదటిగా ఎలా ఉండాలంట? నువ్వు దేవుడి మందిరం ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి తెలుసా? ఉంటే సరిపోదు. ఇప్పుడు చెట్టు ఉందండి, జాగ్రత్తగా కూర్చోవాలి. చెట్టు ఉంది, ఆ చెట్టుని తీసుకొచ్చి పక్కన పెట్టాము, నీళ్లు పోయిలా ఏం పోయిలా ఉండిద్దా? పోయిద్దా? పోయిద్ది. ఎప్పుడైతే ఒలీవ చెట్టు వలె ఉన్న నీవు ఉంటే సరిపోదు, ఆ ఒలీవ చెట్టుగా ఉన్న నీవు నాటబడాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? నాటబడాలి. చూడండి, కీర్తన గ్రంథము 92:13, కీర్తన గ్రంథము 92:13, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు వలన ఉంటే సరిపోదు, మందిరములో నాటబడిన వారిగా నువ్వు ఉండాలి. మందిరానికి అనేకులు నడిపించిన వారిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటంటే ఒలీవ చెట్టు వలె నువ్వు ఉండాలి. ఉంటే సరిపోదు, నాటబడాలి. హల్లెలూయా. మందిరానికి అనేకులను నడిపించే వారిగా నువ్వు ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడి కృప వస్తుంది. దేవుడి కృప కాపుదల ఖచ్చితంగా వస్తాయి. అసలు ప్రాముఖ్యమైన మాటలు ముగించేస్తా. అసలు మందిరములో ఏమున్నాయి? ఇప్పుడు అన్నాను కదా, మొట్టమొదటిగా ఏమన్నా, మందిరం ఎందుకు నిర్మించబడుతుంది? ఆయన నామఘనత కొరకు నిర్మించబడుతుంది. మందిరం ఎందుకు నిర్మించబడుతుంది? నీకు విడుదల కొరకు నిర్మించబడుతుంది. మందిరం ఎందుకు నిర్మించబడుతుంది? సమస్త ప్రజలకు ఇది ప్రార్థన మందిరము అవడానికి నిర్మించబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి, మన ఇంటి గురించి ఎలా అయితే ఆలోచన చేస్తున్నాం, మందిరం గురించి కూడా అటువంటి ఆలోచనే మనం చేయాలి. మందిరానికి వస్తున్న మనం ఎలా రావాలంటే, మన మందిరానికి వస్తున్న మనం ఎలా రావాలంట? ఆయన మాట నేను వినాలి, ఆయన మాట నాతో మాట్లాడాలి, ఆయన మాట నేను వినాలి అన్న నమ్మకంతో మందిరానికి రావాలి. వచ్చి నువ్వు ఎలా ఉండాలి అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె తయారవ్వాలి. తయారవడమే కాదు, నాటబడాలి. హల్లెలూయా. నాటబడ్డమే కాదు, ఫలములు బయటికి రావాలి. ఏ రావాలి? ఫలములు రావాలి బయటికి. వచ్చావు, నాటబడ్డావు, ఫలిస్తున్నావు. ఎంత బాగుంది మాట! బాగుందా బాలేదా? బాగుంది. ఫలములు అంటే మీకు తెలుసా? నీలాగే ఇంకొకటి రక్షించబడ్డం ఫలం. హల్లెలూయా. నీలాగే ఇంకొకటి యేసు ప్రభు గారు తెలుసుకోవడం ఫలం. హల్లెలూయా. నీవు వచ్చినట్టే ఇంకొకటి నీ ద్వారా మందిరం రావడము ఫలం. రావాలి, నాటబడాలి, ఫలించాలి. ఎందుకు ఇవన్నీ అంటే, అసలు దేవుడి మందిరంలో ఏమున్నాయంటే ప్రాముఖ్యమైన మాటలు. దేవుడి తేజో మహిమ ఉంది మందిరంలో. హల్లెలూయా. దేవుని టైం లేదు కానీ దేవుడి తేజో మహిమ మందిరములో ఉంది. రెండోది, దేవుడి మందిరములో ప్రత్యక్షత ఉంది, దేవుడి దర్శనం ఉంది. హల్లెలూయా. ఆ రోజు మందసం ఉన్న మందిరములో పడుకున్న సమూయేలు గారిని దేవుడు ఎలాగైతే దర్శించాడో, దేవుడు ప్రత్యక్షమై దేవుడు స్వరం వినిపించలేదా? అంటే ఇప్పుడు ఏముంది మందిరములో? దేవుని ప్రత్యక్షత ఉంది. మందిరంలో ఏముంది? దేవుని తేజో మహిమ ఉంది. మందిరంలో ఏముందంటే తీయకలేని టైం లేదు కానీ ఎఫెసీయుల 5వ పత్రిక రాసి ఉంటుంది, వాక్యము చేత ఉతక స్నానం చేయబడిన గోడలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక రోజు మందిరానికి వస్తావు, ఇంకో రోజు రావు, కానీ గోడ మాత్రం అలాగే ఉండదు. వాక్యము చేత ఉతక స్నానం చేయబడిన గోడలు ఉన్నాయి. రెండోది, మందిరంలో దేవుడు నీకు ఇచ్చే సమాధానం ఉంది. మందిరంలో దేవుడు నీకు ఇచ్చే
సమాధానం ఉంది. అందుకే దావీదు గారు అంటే, అయ్యా నేను ఏ పార్టీ వాడిని, నా బిడ్డలు ఏ పార్టీ, నా కుటుంబము ఏ పార్టీ. మందిరములో దేవుడు నీ శత్రువుల మీద నీకు ఇచ్చి విజయం ఉంది. ఉందా లేదా? హిజ్కియా కదా ఏమన్నాడు, ఏం చేశాడు? లెటర్ తీశాడు, మందిరంలో పరిచాడు, ప్రార్థన చేశాడు. చేయలేదా? విజయం వచ్చిందా లేదా? మందిరములో హల్లెలూయా విజయం. చివరగా మందిరములో స్వస్థత కార్యం ఉంది. ఏం కార్యం ఉంది? స్వస్థత కార్యం ఉంది. ఇప్పుడు చెప్పాలి ఫాస్ట్గా. ఇన్ని చెప్పేసో ఫాస్ట్ చెప్పండి, ఏం చెప్తాం? అలా కాదు. మందిరంలో ఏముంది? తేజో మహిమ ఉంది, నిలిచి ఉంది. మందిరంలో ఏముంది? దేవుని ప్రత్యక్షత నిలిచి ఉంది. మందిరంలో ఏముంది? వాక్యంతో ఉదక స్థానం చేయబడిన గోడలు ఉన్నాయి. మందిరంలో ఏముంది? దేవుడి నీకు ఇచ్చే సమాధానం ఉంది. మందిరంలో ఏమున్నాయి? శత్రువుల మీద నీకు వచ్చి విజయము ఉంది. మందిరంలో ఏముంది? స్వస్థత కార్యం ఉంది. హల్లెలూయా. సింపుల్గా స్వస్థత కార్యం. నడుము వంగిపోయిన స్త్రీ ఉందా లేదా బైబిల్లో? బైబిల్ మందిరంలోకి వచ్చిందా లేదా? వాక్యం వింటుందా వినట్లేదా? నాకు స్వస్థత కావాలని అడిగిందా? ఏమన్నా అడిగింది? యేసుప్రభు గారిని అడగాల. యేసయ్య పిలిచి స్వస్థపరిచాడు. అంటే స్వస్థత కార్యం ఉంది మందిరంలో. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మందిరంలో ప్రతి మందిరం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, చెప్పాలంటే మహిమ కలిగిన సంఘముగా దేవుడు ఈ సంఘమును కూడా ఇంకా అనేక రెట్లుగా తయారు చేయనుగాక. హల్లెలూయా హల్లెలూయా. మందిరానికి వచ్చి నీవు చెయ్యకూడని మూడు పనులు చెప్పి ముగిచ్చేస్తా ఫాస్ట్గా. మొట్టమొదటి నువ్వేం చెయ్యకూడదంటే లేవియా కాండం 21:12 నువ్వేం చేయకూడదు. అసలు మందిరానికి వస్తాం, నీవు చెయ్యకూడనివి 3 ఉన్నాయి. ఆ 3 తెలుసుకొని ముగిచ్చేస్తా. లేవియా కాండము పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ మందిరమును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నీ మీద అభిషేకం ఉంచిన తైలం ఉంది. హల్లెలూయా. ప్రార్థన కృప ఉంది, సేవకుడి కన్నీరుంది మీ మీద. ఉందా లేదా? పరిశుద్ధ మందిరమును మాత్రం నువ్వు విడిచి వెళ్ళరాదు. రెండో మాట చూడండి అక్కడే. హల్లెలూయా. ఒకటి, నువ్వు విడిచి వెళ్ళకూడదు మందిరాన్ని, అపవిత్రపరచకూడదు. దేవుడి మందిరం మీద బయట ఉన్నట్టు మందిరంలో ఉండకూడదు, బయట మాట్లాడినట్టు మందిరంలో మాట్లాడకూడదు. హల్లెలూయా. మందిరంలో దేవుడి అగ్ని ప్రత్యక్షత మందిరపై నిలిచిందంట. హల్లెలూయా. ఏముందంట? అగ్ని నుంచుంది పైన. దినాదినం అగ్ని నుంచి నిలబడుతుంది పైన. హల్లెలూయా. ఎలా పడితే అలా మందిరంలో ఉండవాకండి. విడిచిపెట్టకూడదు, అపిత్రపరచకూడదు. రెండో మర్చుండి అక్కడే 23 అధ్యాయం 1 వచనం. లేవియా కాండం 23:21 త్వరగా. మొట్టమొదటికి రెండో మాట ఏంటంటే విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళడం మాత్రం మరిచిపోకూడదు. హల్లెలూయా. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ జీవనాధారం ఉంది, ఇవన్నీ కాదు. మందిరాన్ని మాత్రము విడిచిపెట్టకూడదు. మొట్టమొదటి మాట విడిచిపెట్టకూడదు, అపిత్రపరచుకోకూడదు, మందిరానికి వెళ్ళడం మాత్రం మరిచిపోకూడదు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలంటే పరిశుద్ధ మందిరముగా నువ్వు కట్టబడాలి. ఎఫెసీయులు 2:21 ముగిచేద్దాం. ఎఫెసీయులు 2:21. ఎఫెసీయులు 2:21. ఎఫెసీయులు రాసిన పత్రిక 2. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఎలా ఉండాలి? నువ్వు కూడా ఒక పరిశుద్ధమైన మందిరముగా కట్టబడాలి. చివరగా దేవుడు అంటాడు కదా, నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. హల్లెలూయా. అది దేవుడి కోరిక. ఎప్పుడైతే నువ్వు అలా విధంగా ఉంటావో, మందిరం గురించి ఒక గొప్ప ఆలోచన చేయగలుగుతావో, మందిరం గురించి ఒక ముందుకు నువ్వు ఒక అడుగు వేయగలుగుతావో, నీ వెనకాల 100 అడుగులు దేవుడు వేస్తాడు. హల్లెలూయా. నిన్ను 100% ముందుకు దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మందిరంలో మనం అననీయ సపీరలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎవడొచ్చాడు మధ్యలోకి? దుష్టుడు సాతానుగాడు వచ్చాడు రాలేదా? వచ్చాడు. సాతానుగాడు ఏం ప్రేరేపించాడు? నువ్వు 50 ఇస్తున్నావు కదా, నువ్వు 50 ఇవ్వు. 1,00,000 వచ్చింది, ఎందుకు ఇస్తున్నావు? 50 ఇవ్వు అన్నాడా లేదా? అన్నాడు. హల్లెలూయా. వాడి ఆలోచనలతో మన మందిరంలో ఉండకూడదు. ఒకటే మాట,
మందిరము ఎవరి కొరకు నిర్మించబడుతుంది అంటే దేవుడికి నిర్మించబడుతుంది, నీ కొరకు నిర్మించబడుతుంది, సమస్త ప్రజల కొరకు మందిరము నిర్మించబడుతుంది. అందుకని మందిరం నాటబడాలన్నా, నువ్వు స్థిరపరచబడాలన్నా, మందిరంలో ఎప్పుడైతే నువ్వు నిజంగా ఈ విధంగా నువ్వు నిలబడగలుగుతావు, దేవుడు అంటున్నాడు నా మందిరములో మిమ్మల్ని నేను ఆనందింపజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో నువ్వు ఎలా ఉండాలి, మందిరం ఎందుకు రావాలి అంటే ప్రాముఖ్యంగా ఆయన మాట నేను నాతో మాట్లాడి ప్రభు అని రావాలి, నీ మాట వింటాను ప్రభు అని మందిరం ఉండాలి. చివరగా ఏంటంటే మందిరంలోకి నువ్వు ఎలా ఉండాలంటే ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. ఆ చెట్టు వలె నాటబడాలి, మంచి ఫలములు ఫలించే వారిగా తయారవ్వాలి. అట్టి విధంగా నువ్వు ఉంటే నువ్వు దీవించబడ్డం కాదు, నీ బిడ్డలు దీవించబడ్డం కాదు, నీ కుటుంబాలు కూడా దీవించబడుతూ నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో వారు కూడా ఖచ్చితంగా దీవించబడతారు. ఈ లోకంలో ఏది శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి, బంగారం, వెండి, డబ్బులు ఏది ఉన్నా సరే, ఆఖరికి రూపాయి ఉన్నా సరే నువ్వు వదిలిపెట్టి నువ్వు పైకి వెళ్ళాల్సిందే, అంతేనా కాదా? బాధ్యతలు వదిలిపెట్టాలి, అన్ని వదిలిపెట్టాలి, ఏది నీతో పాటు వెనక్కి రాదు. ది గ్రేట్ అలెగ్జాండర్ లాంటి వాడి డబ్బులు పైన విసిరేసి ₹1 నేను తీసుకెళ్ళలేకపోతున్నాను చెప్పి మరి చనిపోయాడు. హల్లెలూయా. కానీ ఒక మాట, మందిరంలో పైకి ఏమి వెళ్తాయి అంటే నీ ప్రార్థన, నీ క్రియలు, నువ్వు చేసిన ప్రతి ఒక్కటి జ్ఞాపకార్థంగా వెళ్తాయి. కొర్నేలు దేవుడు చెప్పాడా, అయ్యా జ్ఞాపకార్థం చేరింది, నీ ప్రార్థన చేరింది, నీ విశ్వాసం చేరింది, నీ ధర్మకార్యాలు చేరాయి, ఇటువంటి ఖచ్చితంగా పైకి వెళ్తాయి. కాబట్టి అట్టి విధంగా మనం ఉంటే మనం దీవించబడతాం, దేవుడి కృపలు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడి వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యములు జరుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రమని ఆయన మీరు నడిపించిన వాక్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమని ఆయన. వినిన ప్రతి హృదయం వాక్యంతో నింపబడాలి, ఖాళీ వెళ్ళకూడదు అయ్యా. నింపుకొని నిండుగా నా నిండు కొండవాలి నాయన బయటికి వెళ్ళే కృపను అనుగ్రహించండి అయ్యి. వారు కూడా నా తండ్రి మందిర విషయంలో గొప్ప ఆలోచన చేసేవారిగా, మందిరం గురికి పని చేసేవారిగా తండ్రి మీరు సహాయం చేయమని అయ్యా. వారు నన్ను ఈ లోకయాత్ర ముగించినప్పుడు ప్రభు పరలోక యాత్రలో ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ మాట వినారో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరే కృపను కలగచేయండి, వీళ్ళందరికీ కూడా మీరు కృప దయచేసి నడిపి సహాయం చేయమని యేసయ్య నామంలో చిన్ని ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చిన్న సాక్ష్యం, టైం అయిపోయింది. చిన్న సాక్ష్యం 2 నిమిషాలు పర్లేదులేండి, ఎప్పుడు ముగిచ్చేస్తున్నాం కాబట్టి 2 నిమిషాలు. ఏంటంటే మా అమ్మాయి సుసన్న గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారు. అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అప్పుడెప్పుడో అనుకుంది అమ్మాయి ఇలాగా పలహారం పంచి పెడదాం సాక్ష్యం చెప్పుకోనని. దేవుడు మహాకృప వల్ల బిడ్డ పుట్టుకతోనే దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు కనుక ఆపరేషన్ చేయకపోయి ఉంటే, ఆపరేషన్ చేసే మధ్య ఆపరేషన్ చేయకుండా ఇంకో గంట అరగంట లేట్ అయి ఉంటే లోపల మోషన్ చేసుకుని మోషన్ మింగేసేది. దేవుడు మహాకృప తప్పించి బిడ్డను బయటికి తీసుకొచ్చి అప్పుడెప్పుడో పలహారం పంచుకుందాం అనుకున్నా, ఇప్పుడు వచ్చింది దేవుడు మహాకృప అవకాశం. రెండో సాక్షి నా గురించి